తెలంగాణ గురుకులాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగస్తులకు పీఆర్సీ ప్రకటించినందుకు గురుకుల జూనియర్ లెక్చరర్స్ ఐక్యవేదిక తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఏ విధంగానైతే వేతనాలు అమలు చేస్తున్నారో అదే పనిచేస్తున్న తమకు కూడా వారికి అందిస్తున్న వేతనాలే తమకు కూడా అమలు చేయాలని కోరారు. 2018లో నియమితులైన తమకు కూడా ఇప్పుడు ప్రకటించిన పీఆర్సీని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు వేణు ప్రసాద్, గురుకుల లెక్చరర్గా పనిచేస్తున్నాను. మేమందరము నూతనంగా రిక్రూట్ చేయబడినటువంటి అన్ని గురుకులాల లెక్చరర్స్ ఐక్యవేదిక తరపు నుంచి వచ్చాము. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం రిక్రూట్ చేయబడ్డాం కాబట్టి ఆ విషయానికి కృతజ్ఞతలు జరపడం కోసం మా యొక్క మంత్రివర్యులైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని కలవడానికి రావడం జరిగింది. అదే సందర్భంగా ఈ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు పొందిన తర్వాత నూతనంగా పీఆర్సీని కూడా అనౌన్స్ చేయడం కారణంగా దానికి కృతజ్ఞతలు తెలపడం కోసం మా మినిస్టర్ని కలవడం కోసం వచ్చింది. ఈ సమయంలోనే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించిన విషయాల్ని మా మంత్రివర్యులు గౌరవనీయ మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం కోసం, శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ చెన్న వసంత, జూనియర్ లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ముందుగా ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకటించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి 30% రిజర్వేషన్ ఇచ్చి మా అందరికీ సాధికారత సాధించే విషయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు చాలా ప్రోత్సహించి మాకు రిజర్వేషన్ ఇచ్చి మా అందరికీ ఉద్యోగులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఉన్న గురుకులాలన్నింటిలోనూ సమాన వేతనం వర్తింపజేయాలని ఒక విన్నపాన్ని తీసుకురావడానికి మేము ఇక్కడ రావడం జరిగింది.